నా పేరు ఆదిమూలం నర్సయ్య, సిద్దిపేట. మా భార్య కనకలక్ష్మి. ఈమెకు కాలుకు 15 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, డయాబెటీస్కు. అయితే కొంచెం షూ తొడిగితే కాలుకు పుండయిండే, దాంతో ఇంత ఎక్కువైపోయింది. అది మా సిద్దిపేట హాస్పిటల్లోకి పోతే వాళ్ళు ఆపరేషన్ చేసిర్రు. ఆపరేషన్ చేసిన తర్వాత ఏం నయం కాలేదు. రోజు డ్రెస్సింగ్ చేసినా కానీ ఏం కవర్ కాలేదు. లాస్ట్కి వస్తే వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలని చెప్పారు. ఇక ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇదివరకే ఒక ఇది ఉండే, పుండు ఉండే, మళ్ళీ పుండు తయారవుతుంది అని ఏడుస్తుంటే, ఇంటికి పోయి ఏడుస్తుంటే ఒక దోస్తు, ఆమె ఫ్రెండు, ఇట్లా కేబీకే నాగార్జున సాగర్ రోడ్డుకుంటుంది, అందులో కోరి బాగా అవుతుంది, మా వాళ్ళు ఇదివరకు ఒకళ్ళు మంచిగా వచ్చిర్రు అని చెప్తే ఆ సలహా మీద ఈడికి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఈడ చూసిర్రు డాక్టర్లు, కాలు తీయవలసిన అవసరం లేదు, పుండు కంపల్సరీ తక్కువ అవుతుంది, ఏం టెన్షన్ తీసుకోకమని మాకు ధైర్యం చెప్పారు. నా పేరు కనకలక్ష్మి. అవస్తుంటేనే వచ్చిన, వీడికి వచ్చినాక అంచెలు మంచిగా అనిపించింది, మంచిగా ఉన్నా. ఒక 10 days అడ్మిట్ అయినాం. తర్వాత మాకు బాగా అనిపించింది, హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు హెల్తీగా ఉన్నది, ప్రస్తుతం ఇప్పుడు హెల్తీగా ఉంది, నడుస్తుంది మంచిగా. ఎవరన్నా ఇట్లాంటి పేషెంట్స్ ఉంటే కంపల్సరీ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోండి వితౌట్ సర్జరీ.